భూకైలాష్ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం. నీటిలో నుంచి జ్యోతిర్లింగాలను దాటుకొని వెళ్లి శివుని దర్శనం చేసుకునేలా కట్టిన మొట్టమొదటి దేవాలయం ఇదే. ఇక్కడ శివుణ్ణి దర్శనం చేసుకోవాలంటే నీటిలో నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఈ టెంపుల్లోకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ 100 రూపీస్. మార్నింగ్ 10 నుంచి 5 వరకు భోజనాలు కూడా ఉంటాయి. మీరు కావాలంటే ఇక్కడే తినొచ్చు. 7:30కి టెంపుల్ ఓపెన్ చేస్తారు. 2011లో ఈ టెంపుల్ని కట్టారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి 2 అవర్స్ టైం పడుతుంది. హైదరాబాద్ నుంచి తాండూర్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఈ భూకైలాష్ ద్వాదశ జ్యోతిర్లింగం టెంపుల్ వస్తుంది. ఆన్ ద వేలో మనకు వినాయకుడి పెద్ద విగ్రహం ఒకటి కనిపిస్తుంది. ఈ టెంపుల్ బయట వీరభద్ర స్వామి పెద్ద విగ్రహం ఉంది. ఈయనకు చాలా కోపం ఎక్కువ అని చెప్తారు. మరి టెంపుల్ లోపలికి నీటిలో వెళ్ళేటప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి. శివుని దర్శనం చేసుకునే కంటే ముందే దారిలో మనకి అష్టాదశ శక్తిపీఠాలతో అమ్మవార్లు మనకు దర్శనమిస్తారు. 65 అడుగులతో శివుని విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆయన పక్కనే కాలభైరవ విగ్రహం కూడా ఉంటుంది. ఎంటర్ అవ్వగానే కొంచెం క్యూలో నడిచి వెళ్ళాలి. ఈ టెంపుల్లోకి బ్యాగ్స్ అలో లేదు. బయట లాకర్స్ ఉంటాయి. 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ బోర్డులో అయితే 30 రూపీస్ పర్ బ్యాగ్ అని ఉంది, కానీ 50 రూపీస్ తీసుకున్నారు. మీరు ఈ టెంపుల్కి వచ్చేలా ఉంటే పక్కా ఇంకో డ్రెస్ తీసుకొచ్చుకోండి. ఎందుకంటే నీళ్ళలో దిగినప్పుడు ఆల్మోస్ట్ భుజాల వరకు నీళ్ళు వచ్చేస్తాయి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. 5 స్టెప్స్తో చిన్న చిన్న శివలింగాలు కనిపిస్తున్నాయి. 65 అడుగుల మహాకాళేశ్వరుని చుట్టూ కొన్ని పురాణాలకు రిఫరెన్స్గా విగ్రహాలు పెట్టారు. శివుడు ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తున్న స్టోరీ ఇది. ఆత్మలింగం కింద పెడితే కదల్చడానికి వీలుండదని చెప్పి రావణుడికి ఇస్తాడు. ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టే ముందు మారువేషంలో ఉన్న వినాయకుడికి ఆత్మలింగాన్ని ఇచ్చే స్టోరీ ఇది. ఈ ఆత్మలింగం గోకర్ణలో ఉంటుంది. రీసెంట్గా నేను ఈ స్టోరీతో యూట్యూబ్లో షార్ట్ చేశాను. మురుడేశ్వర్ వీడియో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వినాయకుడు ఆత్మలింగాన్ని కింద పెడితే రావణాసురుడు లేపడానికి ట్రై చేస్తున్న సన్నివేశం. మార్కండేయుడు, శివుడు, యమధర్మరాజు ఉన్నారు. భక్త కన్నప్ప ఆయన కన్ను తీసి శివునికి కన్ను పెడుతున్న దృశ్యం. సీతమ్మ కోసం వెళ్తున్నప్పుడు అడవిలో శివుని పూజ చేస్తున్న రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. మొత్తం వాటర్లో నుంచే నడిచి వెళ్ళడానికి ఉంది. ఇక్కడ వాటర్ ఇవి డైలీ చేంజ్ చేస్తారంట. ఇక్కడ ఈ నీళ్ళలో నడిచి వెళ్తున్నప్పుడు మనకు 12 జ్యోతిర్లింగాలు కనిపిస్తాయి. అలా అన్ని శివలింగాలను దర్శనం చేసుకోవాలని ఇక్కడ పెట్టారు. ఎవరైతే 12 జ్యోతిర్లింగాలు వెళ్ళలేరో వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇది ఒక్క విషయమే కాదు, కానీ మన పురాణాలకు సంబంధించి చాలా తెలుసుకోవచ్చు ఇక్కడ. ఆ స్టోరీలు అవన్నీ తెలియని వాళ్ళకు అర్థం కాదు, కానీ తెలిసిన వాళ్ళకు మాత్రం ఆ స్టాచ్యూలు చూసినప్పుడు పూర్తి స్టోరీ గుర్తొస్తుంది. పిల్లలకైతే మంచి టైంపాస్ అవుతుంది. వాటర్లో పిల్లల్ని తొడుకు రావడానికి మంచి టెంపుల్ ఇది. ఇదే గర్భగుడి, ప్రధాన శివలింగం. ఆ స్వామివారు ఇక్కడ ఉంటే మరి ఆ పార్వతీదేవి ఎక్కడికి వెళ్తుంది? శివుని బ్యాక్ సైడ్లోనే అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం బయటికి వస్తే శివుడు రాక్షసుని సంహరిస్తున్న విగ్రహం కనిపిస్తుంది. అలానే ఒక శివలింగం కూడా ఉంది. దర్శనం చేసుకొని బయటికి వస్తే పక్కన ఇంకో గేట్ ఉంటుంది. ఆ గేట్ లోపలికి వెళ్తే ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి మొత్తం కుటుంబంతో ఉన్న విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ దత్తాత్రేయ స్వామి 3 తలలతో ఉన్న విగ్రహం కూడా ఉంది. సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహం కూడా ఉంది. ఈ సుబ్రహ్మణ్యం స్వామిని సర్పదోషాలకు ఎక్కువ కొలుస్తారు. ఒకే సుబ్రహ్మణ్యం స్వామి గురించి మీకు తెలిసే ఉంటుంది. అక్కడ సర్పదోషాలు ఉన్న వారికి పూజ చేస్తారు. రైతు ఆవులతో ఉన్న ఈ విగ్రహం ఈ టెంపుల్ ను కట్టిన వాసు పవర్ నాయక్ వాళ్ళ తండ్రి గారి గుర్తుగా ఇక్కడ కట్టారు. పక్కనే కాలభైరవుని పెద్ద విగ్రహం ఉంది. కాశీలో శివునికి కాపలాగా ఈ కాలభైరవుని ఉంటారు. అందుకే కాశీలో శివుడి కంటే ముందు కాలభైరవుని దర్శనం చేసుకోవాలని, తర్వాతే శివుని దగ్గరికి వెళ్ళాలని అంటారు. నవగ్రహాలు కూడా పెద్ద పెద్దగా కట్టారు ఇక్కడ. మనిషి పుట్టుక నుంచి చావు దాకా ఉన్న కంప్లీట్ లైఫ్ సైకిల్ని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నట్టు ఉన్న ఈ బొమ్మలు చాలా బాగున్నాయి. శనీశ్వరుడికి ఇక్కడ అభిషేకం చేస్తారనుకుంటా. బ్యాక్ సైడ్లో మెట్లు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు చాలా ఉన్నాయి. అంబికా భవానీ దేవాలయం.
అమ్మవారి విగ్రహాల పక్కనే అంబికా భవాని ఆలయం ఉంటుంది. అక్కడే కొంచెం ముందుకొస్తే వినాయక విగ్రహం కూడా ఉంటుంది. గణపతి ఆలయం పక్కనే నారదుడి విగ్రహం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దశావతారాలు ఇక్కడ విగ్రహాలు పెట్టారు. హైదరాబాద్ నుంచి భూకైలాష్ జ్యోతిర్లింగం దేవాలయం 106 కిలోమీటర్లు ఉంటుంది. 2 గంటల్లో రావచ్చు. హైదరాబాద్ నుంచి తాండూరు రీచ్ అయితే అక్కడ నుంచి 2 కిలోమీటర్స్లో ఈ టెంపుల్ ఉంది. ప్రీవియస్ వీడియో 14 అడుగులతో రెండవ అతిపెద్ద విరాట్ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి ఇన్ఫర్మేషన్ అండ్ చరిత్రతో ఫుల్ వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.